వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జయరాజ్ స్టీల్ ప్లాంట్ లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో భారీగా పొగ కమ్ముకోవడం జరిగింది. ఇక కిలోమీటర్ల దూరం నుంచి పొగ కనిపిస్తుంది. ఎలాంటి ప్రమాదం జరగలేదంటూ ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతుంది. ఇక ఫ్యాక్టరీలోకి ఎవరిని అనుమతించడం లేదు యాజమాన్యం. కానీ అక్కడ పరిస్థితులు చూస్తే మాత్రం భీకరంగా కనిపిస్తున్నాయి. అక్కడ అగ్ని జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఎక్కడికక్కడ కూడా పేలుతూ కూడా అగ్ని జ్వాలలు అయితే ఎగసిపడుతున్నటువంటి దృశ్యాలు మన స్క్రీన్ మీద చూస్తున్నాం. కానీ ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. కానీ ఎటువంటి ప్రమాదం జరగలేదని మాత్రం యాజమాన్యం స్పష్టం చేస్తూ ఉంది. సార్ ఇవాళ సాయంకాలం 5:30-5:30 టైంలో షట్ డౌన్ చేయాలి. షట్ డౌన్ అనుకున్నాం బ్లాస్ట్ ఫర్నెస్. షట్ డౌన్ ఒక ప్రక్రియలో బ్లీడర్ వాల్ ఓపెన్ చేశాము. ఆ బ్లీడర్ వాల్ నుంచి ఒక 5 నుంచి 7 నిమిషాలు కొంచెం స్మోక్ బయటకు వెళ్ళింది సార్. అంతే, అది తప్పితే ఇక్కడ ఎవరికి ఏమీ ఇబ్బంది లేదు, ఏమీ ప్రమాదం కూడా ఏమీ అవ్వలేదు సార్. రియర్గా అంటే యూజువల్లీ 5-6 నెలలకు ఒకసారి బ్లీడర్ వాల్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. కానీ ఈసారి ఇంతకుముందు ఎప్పుడు ఓపెన్ చేసినప్పుడు మనకి ఇంత ఇదిగా రాలేదు ప్రెషర్లో. ఈసారి కొద్దిగా ఎక్కువ వచ్చింది, ఒక 5 నిమిషాలు ఎక్కువ వచ్చింది. రావడానికి గల కారణాలు రావడానికి వేరే కారణాలు ఉంటాయి సార్. బట్ బేసికలీ ఇది బ్లీడర్ వాల్లో కొంచెం మధ్యలో 50 మీటర్ల హైట్లో ఉంటుంది సార్. దాంట్లో మధ్యలో ఎక్కడన్నా ఇరుక్కుని ఉంటే ప్రెషర్ అది ఒకేసారి బయటకు వచ్చింది సార్. లేకపోతే మెల్లింగా బయటకు వెళ్తుంది, ఇంత స్మోక్ రాదు. ఏం లేదు సార్. ఆ మంటలు మనం మీరు ఇప్పుడే ఇక్కడ అవుతాం చూడండి సార్. పిక్ కాస్టింగ్, ఈ పిక్ కాస్టింగ్ మిషన్ అప్పుడు పిక్ కాస్టింగ్ వేసేటప్పుడు లిక్విడ్ మెటల్ని మనం సాలిడ్గా పిక్ చేస్తాం. ఇది అట్లా కనిపించింది బేసిక్లీ. ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్, అంటే ఎక్స్టర్నల్గా ఏం మంటలు ఏం లేదు సార్. లీటర్ వాళ్ళ నుంచి బయటకే వచ్చింది అదే సార్. ఎవరైనా సీఏ పోయినాడు మళ్ళీ దెంగుతారు అంట. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, యాజమాన్యం అయితే ఎవరిని లోపలికి అలౌ చేయట్లేదన్నట్లు తెలుస్తోంది. అసలు పూర్తిగా కూడా డీటెయిల్స్ ఏంటి ఈ అగ్ని ప్రమాదం గురించి? రేణుశ్రీ, కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో ఉన్నటువంటి జయరాజ్ స్టీల్ ఫ్యాక్టరీ ఉందని చెప్పవచ్చు. ఈ ఫ్యాక్టరీ నుంచి కూడా సాయంత్రం నుంచి దట్టమైన పొగలతో పాటుగా మంటలు కూడా చెలరేగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా కొద్దిసేపు వరకు కూడా మీడియాను లోపలికి అనుమతించలేదు. ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ మాత్రమే అక్కడ నెలకొన్న పరిస్థితి. అయితే కొద్దిసేపటి క్రితమే ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగి అక్కడ ఏం జరిగిందన్న విషయాన్ని పట్ల కూడా మనకు సమాచారం ఇచ్చారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో 5 నుంచి 6 నెలలకు ఒకసారి ఏదైతే బ్రీడర్ వాల్ ఉంటుందో ఆ బ్రీడర్ వాల్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అది క్రమంలో కూడా అది ఓపెన్ చేసిన క్రమంలో ఒకసారిగా పొగలు బయటికి రావడం, అంటే గ్యాస్ లీక్ కావడం వల్ల కూడా దట్టమైన పొగలు రావడం, అదే విధంగా మంటలు రావడం జరిగిందని ఇది సర్వసాధారణం. ఫ్యాక్టరీలో అప్పుడప్పుడు కూడా అంటే ఒకేసారి ఆ ప్రెజర్ కి 50 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఆ బ్రీడర్ వాల్ అన్నది. ఆ ప్రెజర్ తట్టుకోగల పూర్తిగా బయటికి రావడం వల్ల అంటే స్టక్ అయిపోయి ఒకసారిగా వాల్ ఓపెన్ చేసిన క్రమంలో బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే పొగలు రావడం, అదే విధంగా మంటలు వ్యాపించడం జరిగింది. అంటే ఎక్కడ ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు ఫ్యాక్టరీలో. కేవలం పొగ మాత్రమే, అక్కడ నుంచి గ్యాస్ మాత్రమే బయటకు వెళ్ళింది అంటారు. మనం చూసుకుంటే సాయంత్రం నుంచి కూడా దాదాపు 5:30 నుంచి ఇప్పుడు వరకు కూడా ఇంకా పొగలు వ్యాపిస్తూనే ఉన్నాయని చెప్పవచ్చు. ఓరకలతో పాటుగా ఇటు గుట్టపాటు విలేజ్ చాలా సమీపంలో ఉంటుంది. ఆ గ్రామాకంతా కూడా ఈ పొగలు అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా జాగ్రత్తగా ఉన్నారు, ఎవరికి ప్రమాదం జరగలేదని చెప్పేసి అక్కడ పనిచేసేటువంటి ఒక ఆఫీసర్ బయటకు వచ్చి చెప్పేటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఫ్యాక్టరీలో ఈ స్టీల్ ఫ్యాక్టరీలో మాత్రం భారీ అగ్ని ప్రమాదమే జరిగిందని చెప్పవచ్చు. మనం చూసుకుంటే పూర్తి స్థాయిలో ఈ బ్రీడర్ వాల్ ఓపెన్ చేయడం వల్లనే ఈ ప్రమాదం తలెత్తిందని చెప్తున్నారు. పూర్తిగా సెట్ డౌన్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటారంట ప్రతి 6 నెలలకు ఒకసారి. అయితే ఈ క్రమంలోనే అక్కడ నుంచి పొగలు రావడం, ఆ తర్వాత మంటలు వ్యాపించడం జరిగిందంటే ప్రస్తుతం ఫైర్ ఇంజిన్ తో అక్కడికి చేరుకున్నారు ఫ్యాక్టరీ లోపలికి. 2-3 ఫైర్ ఇంజిన్ తో కూడా ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే పొగలు మాత్రం ఇంకా అదుపులోకి రాలేదని చెప్పవచ్చు. మల్లికార్జున్ స్టే విత్ us, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక జయరాజ్ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎక్కడికక్కడ కూడా మంటలు ఎగసి పడుతూ ఆ తర్వాత మొత్తం కూడా 5 నిమిషాల పాటు ఆ విధంగా మంటలు ఎగసిపట్టడం జరిగింది. 5 నుంచి 7 నిమిషాల పాటు. ఆ తర్వాత పొగ పూర్తిగా కూడా పొగతో నిండిపోయింది ఆ ప్రాంతం కూడా. చుట్టుపక్కల దగ్గరలో ఉన్నటువంటి గ్రామంలో కూడా ఈ పొగ పూర్తిగా వ్యాపించిందని చెప్పాలి. ఇక దీంతో కూడా ఒకసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కాకపోతే లోపల ఎవరు కూడా ఏ ఎంప్లాయీస్కి కూడా అక్కడ పనిచేస్తున్న వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిసేసరికి ఊపిరి పీల్చుకోవడం జరిగింది. అయితే ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి సెట్ డౌన్ చేస్తారు. అయితే అలా సెట్ డౌన్ చేసే క్రమంలో ఎప్పుడూ లేనంత ప్రెషర్ ఈసారి ఉండటంతో కూడా ఆ ప్రెషర్తోనే ఈ విధంగా ఇంత పొగ వచ్చినట్లుగానైతే అక్కడ ఉన్నటువంటి వారు చెబుతూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్. पूरा बहुत चलता था। अभी फायर इंजन में है नहीं, फायर इंजन में है नहीं अभी।